शुक्रिया भाई। వీళ్ళిద్దరూ కూడా పనికిరాని చెప్పేసి వాళ్ళ ఒక అభిప్రాయానికి వచ్చారు కాబట్టి ఈరోజు షర్మిలారెడ్డి గారు ఆమె కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళ కొడుకు పెళ్ళున్నా సరే ఈ రాష్ట్ర ప్రజల కోసం, ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం మోడీని ఎదిరించి మాట్లాడుతూ ఉన్నాక ఏకైక పులిబిడ్డ షర్మిలారెడ్డి అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మాకు అవకాశాలు ఇవ్వండి. వీళ్ళిద్దరిని కూడా 10 సంవత్సరాలు ఇచ్చారు. మాకు అవకాశాలు ఇస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం. మేము ఎందుకు అంత గట్టిగా చెప్తున్నామంటే 5 సంవత్సరాలు ఆయనకి ఇచ్చారు, 5 సంవత్సరాలు ఈయనకి ఇచ్చారు. వీళ్ళిద్దరూ కూడా ప్రత్యేక హోదా మాట కూడా ఈయన ఎత్తలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి. మేమైతేనే రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, మేము వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదా పైన పెడతామని చెప్పేసి ఇది 10 సంవత్సరాలు ఇస్తామని చెప్తున్నారు. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా వస్తే నిరుద్యోగం కొద్ది, అభివృద్ధి వస్తుంది, ప్రాజెక్టులు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి. ఇవన్నీ జరగాలంటే ప్రత్యేక హోదా, విభజన హామీలు రావాలా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలవాలా. ఈరోజు ఈ దేశానికి మనకు ఈరోజు చెప్పుకుంటున్నాం, ఇక్కడ శిబిరం వేసాం ఒకటి. గతంలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 5% రిజర్వేషన్ కోసం సందాని భాష గారు మేమంతా కలిసి 15% రిజర్వేషన్ కోసం పోరాడాం. ఆ రోజు 2003లో రాజశేఖర రెడ్డి గారిని పోయి కలవడం జరిగింది. ఈ మసీదులో నమాజ్ చదివే ఇక్కడి నుంచే వ్యాన్లు వేసుకొని మేము బయలుదేరాం. తర్వాత హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి గారికి కలిసిన తర్వాత 15% కుదరదబ్బా, ఒక 5% అయితే ఖచ్చితంగా చేపిస్తామని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారమే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. ఆయన మాట తప్పకుండా ముస్లిం సోదరులకు 4% రిజర్వేషన్. ఈరోజు మా బిడ్డలు చదువుకొని ఉద్యోగాలు, నిరుద్యోగం లేదంటే ముస్లిం సోదరులలో ఆ 4% రిజర్వేషన్ వల్ల కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. కాబట్టి ఈరోజు కూడా ఎన్ఆర్సీ, సిఏఏ వల్ల భయపడుతున్న బీజేపీకి తొత్తులుగా మారిన ఈ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఈరోజు లోపల లేకుండా బయటగానే ఓపెన్ అయిపోయిన చంద్రబాబు నాయుడిని కూడా మీరు దూరం చేయాలా. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కూడా ఈ రాష్ట్రానికి శనిలుగా తగిలారు. కాబట్టి ఈ దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకు అభివృద్ధి జరగద్ది. అందరూ సమైక్యంగా ఉంటాం. ముస్లింలు, హిందువులు, దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మాకు అవకాశం ఇవ్వండి. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇస్తుంది. మీరందరూ ఒకసారి ఒక సామాన్యుడు అంటే నేను సామాన్యుడు. ఈరోజు కోట్లు గుర్రాలైతే మేము రాలేదు. మా దగ్గర గుర్రాలు లేవు, గుర్రాలు బళ్ళు లేవు. నిన్న చూశారు మీరు. ఇంకా ఎన్నికలు ప్రారంభమే కాలేదు, కోట్ల రూపాయలు కుమ్మరిచ్చి టంక రోడ్డు మొత్తం మూసేశారు. కాబట్టి సామాన్యుడు అంటే నేను, నాతో పాటు ఎవరు లేరు. చూడండి, ఒక 20 మంది వీళ్ళు కూడా సామాన్యులే. కాబట్టి నాకు అవకాశం ఇస్తే నేను, మీరు ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా, ఎప్పుడు పిలిచినా వచ్చి పనిచేసేవాడిని. నేను సామాన్యుడు అంటే
వీళ్ళు సామాన్యులు కారు. వీళ్ళకు ఓట్లేసి గెలిపించిన అనిల్ కుమార్ యాదవ్ గారు కూర్చోమంటే కూర్చుంటాడు, లేయమంటే లేస్తాడు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు రాష్ట్రంలో. ముస్లింల యొక్క సమస్యపై ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడారా? ఇప్పటిదాకా మాట్లాడలేదు. ముస్లింల రిజర్వేషన్లు సరిగ్గా రావటం లేదు, దాని గురించి అసెంబ్లీలో మాట్లాడారా? ఈరోజు దుల్హన్ స్కీము ఆపేసి 4.5 సంవత్సరం ఆపేసి ఉంటే ఏ రోజైనా మా ముస్లింలకు దుల్హన్ పథకం ఇవ్వలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని మా ముస్లిం సోదరులు ప్రశ్నించారా? కాబట్టి వీళ్ళందరూ ఎందుకు పనికిరారు? కేవలం కాంగ్రెస్ పార్టీలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, 4% రిజర్వేషన్ సంపాదించుకున్నాము. కాబట్టి ఏదైనా సాధించాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి అందరూ సమైక్యంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా, విభజన హామీలు కావాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.